2004లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మేము 20 ఏళ్ళు ఉద్యమం చేసాం కదా ఢిల్లీలో. ఆ చెల్లె చెప్పింది కదా, ఢిల్లీలో మేము ఎందుకు ధర్నా చేసేవాళ్ళం, పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ధర్నా చేశాం. అప్పుడు జడ్జిమెంట్ ఏంటిది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. 20 ఏళ్ళు మేము ఉద్యమం చేస్తే మాలమా లీడర్లు 20 ఏళ్ళు అడ్డుపడడానికి పార్లమెంట్ దగ్గర ఉద్యమం చేశారు కదా. దేనికి వాళ్ళు వచ్చిండ్రు, మేము వర్గీకరణ కోసం ఢిల్లీకి వెళ్ళాం, మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వర్గీకరణ పార్లమెంట్ లో జరగద్దనే వచ్చింది కదా. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు కావాలంటున్నా ఏ పెద్ద లీడర్లు అవుతున్నారో వాళ్ళు అప్పుడు పార్లమెంట్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంపీగా 2004-2009 మధ్య ఉన్నారు కదా వెంకటస్వామి. 2009-14 మధ్యలో వాళ్ళ ప్రభుత్వమే కదా, 2004-14 మధ్యలో ఆయన కూడా ఎంపీకున్నాడు కదా. పార్లమెంట్ లో బిల్లు జరగద్దని అడ్డం పడ్డారు కదా వీళ్ళందరూ కలిసి. అంటే పార్లమెంట్ లో పరిష్కారం ఉండదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పార్లమెంట్ లో జరగనివ్వలేదు, రోడ్ల మీదకి వచ్చి అడ్డం పడ్డారు. ఇప్పుడు పార్లమెంట్ కు సంబంధం లేదని చెప్పి 7 జడ్జిలు తీర్పు ఇస్తారేమో ఇప్పుడు పార్లమెంట్ అయితేనే కరెక్ట్ అని మనం అంటాం. ఇది తొండేట కాదా? ఏమాటదా మీదంతా? నా తమ్ములుగా నా చెల్లెలుగా చెప్తున్నా, అవును మనవాదం అనే మాట అన్నాం. ఎందుకన్నా అంబేద్కర్ బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణిజం నా ప్రధాన శత్రువు అండే. అణచివేత ఎవరైతే చేస్తారో అది బ్రాహ్మణిజం మూలాల నుండి వచ్చింది, నాకు బ్రాహ్మణిజం శత్రువు అన్నాడు. కానీ బ్రాహ్మణులు కూడా ఆయన మిత్రులు ఉన్నారు, బ్రాహ్మణులందరినీ శత్రువుగా చూడను అని అన్నాడు. బ్రాహ్మణిజం నా శత్రువు కానీ బ్రాహ్మణులందరూ నా శత్రువు కాదన్నాడు. ఆయన చేసుకునేదే బ్రాహ్మణమైన కదా. మళ్ళా అవును 30 ఏళ్ల పోరాటంలో అగ్రకులాలు దళితుల మధ్యలో ఒప్పందం జరిగింది, 4 ఏళ్ళు పరిష్కారం జరిగితే ఇప్పటికే అమలు జరుగుతుంది కదా. అరే 30 ఏళ్ళు ఎంబడబడుతున్నారు, ఏమనాలి బ్రదర్? ఎంబడబడతా ఉన్న వాళ్ళను నేను నా మాట అందరికి వర్తిస్తుందా? ఈ వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ ఎంఆర్పిఎస్ చేసినంత సేవ మాలలు చేసిందా? నా చిన్నతనంలో 83లో నేను జైలుకి వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళాను? నా మాల కొమరయ్యని నా తమ్ముని వాళ్ళు కొడితే తిరిగి మేము ప్రతి దాడి చేస్తే దాంట్లో మేము గొడవలు పడితే మా చేతిలో చచ్చిపోతే నేను చిన్న వయసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నేను మాలల కోసం జైలుకి వెళ్ళాను కదా. కారం చెట్టులో సంఘటన ఉద్యమం జరిగినప్పుడు నేను కారం చెట్లు పడుకున్నా కదా. చుండూరులో మాలలే చంపబడ్డారు కదా, నేను మాలల దగ్గరికి పోయి పడుకున్నా కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమం లేనప్పుడే కదా. 83 ఎప్పుడు, 2025 ఎప్పుడు? 83లో నేను జైలుకి వెళ్ళాను, మాలల కోసం వెళ్ళాను. కారం చెట్టు ఒకటే మాదిగల ఘటన, నేను అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాను. అక్కడ ఉన్నా నేను. అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలెడుతున్నప్పుడు నేను కారం చెట్టులోనే ఉన్నా, ఆ ఊర్లోనే ఉన్నా. చుండూరులో మాలలు చంపబడ్డారు. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి చుండూరు తెలియదు. నేను మాలపల్లెలో 6 నెలలు పడుకున్నా. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 3 మాలమ్మాయిలు, ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అనే 3 అమ్మాయిలు అత్యాచారం చంపబడితే అక్కడ నేను 9 నెలలు పడుకొని ఉద్యమం నిర్మించా. ప్రకాశం జిల్లా కందుకూరులో బృందావనం కాడ ఒక మాల తమ్ముని మీద దాడి చేసి చంపితే 6 నెలలు నేను ఇక్కడ పడుకున్నా. కారంచేడు చుండూరు తర్వాత అతిపెద్ద ఘోరమైన ఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో 6 మాలల్ని దారుణంగా చంపేశారు. అక్కడ ఏ దళిత నాయకుడు రాలే. ఎంఆర్పిఎస్ నేను అక్కడికి పోయి ఉద్యమం చేశాను. మీకు ఒక విషయం చెప్తా. నేను రోడ్ల మీద ఆ శవాలను పట్టుకొని శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో రోడ్ మీద అక్కడ ఉద్యమం చేస్తుంటే, రాజాం దగ్గర ఉద్యమం చేస్తుంటే, ఆ ఉద్యమం అంతా అయిపోయినాక సమాధి జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, బొత్స సత్యనారాయణ కూడా ఉన్నాడు. పరిష్కారం కొంత జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు 6 అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అంత్యక్రియలు జరిగే సమయానికి మన అమలపురం ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్ అక్కడికి వచ్చేసాడు. హర్ష కుమార్ అక్కడికి వస్తే హర్ష కుమార్ని ఉద్దేశించి బాగా తిట్టిండ్రు. కృష్ణన్న ఒక్కడొచ్చి మాకు అండగా నిలబడితే నువ్వు సమాజ్ చేయడానికి వచ్చినావా, నువ్వు ఉద్యమాలు చేయడానికి రాని సమాజానికి వచ్చినంటే అందరి ముందు హర్ష కుమార్ ఏమంటే, అరే కృష్ణన్న వచ్చిందని తెలిసినాక మాలలందరికీ న్యాయం జరుగుతుంది, దళితులందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఆలస్యంగా వచ్చిందని చెప్పి అందరి ముందు ఒప్పుకున్నాను. అతను కృష్ణన్న వచ్చి నేను టీవీలో చూశాను, ఉద్యమాలు జరుగుతున్నాయి టీవీలో చూశాను, ఇక నేను పోకపోయినా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నా కాబట్టి నేను ఆలస్యంగా వచ్చినాను అన్నాడు. ఎవరికైనా న్యాయం జరిగినప్పుడు నేను కొట్లాడాను కదా. గద్దరన్న మీద కాల్పులు జరిపిన రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు లేవు కదా. గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మనందరూ తెలుసు కదా. ఆ రోజు రాష్ట్ర బంధుకాలు ఇచ్చి ఆ బంధుకాలను జయప్రదం చేసే అక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నది కదా. సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే చంద్రబాబు నాయుడు సుద్దాల దేవయ్య కండగా ఎంఆర్పిఎస్ నిలబడ్డది కదా. గీతారెడ్డి గారిని కోదండరాం అవమానించినప్పుడు ఆయనతో క్షమాపణ గీతారెడ్డికి చెప్పించారు కదా. శంకర్రావుకు ఎల్బీ నగర్ లో మన సవితేంద్ర రెడ్డి గారి కొడుకు వాళ్ళ మనుషులు దాడి చేసి కొట్టినప్పుడు శంకర్రావు కండగా నిలబడ్డది, ఎంఆర్పిఎస్ నిలబడ్డది కదా. చంద్రరావుని ఢిల్లీలో హరీశ్రావు కొట్టినప్పుడు చంద్రరావు అనే మాల ఆఫీసర్ కు క్షమాపణ చెప్పించింది మన ఎంఆర్పిఎస్ కదా. ఎంఆర్పిఎస్ మాలలకు అండగా ఉన్నంత ఇప్పుడు మాట్లాడే మాల లీడర్లు ఎవరు అండగా ఉన్నారు? ఎవరు లేరు. అంటే
ఒక వర్గీకరణ అంశం మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ నేను మాలలకైనా అనగారు వర్గాలకైనా నా వంతు పాత్ర ఎప్పుడు అండగా నిలబడుతూ వచ్చింది అనే విషయం మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను. కానీ వర్గీకరణ